బలపరచబడ్డాం. ఇక వాక్య సందేశంలోకి మనం వెళ్దాం. పరిశుద్ధాత్మదేవుడు మనతో ఈ రోజు ఆయన మాట్లాడతారు. దేవుని స్తోత్రం. ఆయన మనతో మాట్లాడతారు. ఆయన మాట్లాడే దేవుడు ఆయన ఉన్నారు. అంటే దేవునికి చిన్నపిల్లలని లేదు, పెద్దవాళ్ళని లేదు, వృద్ధులని లేదు. అంటే దేవత దేవుడు అందరితో కూడా ఆయన సూటిగా మాట్లాడగలడు. దేవుని స్తోత్రం. దేవత దేవుడు అందరితో ఆయన సూటిగా మాట్లాడగలడు. దేవుని స్తోత్రం. అంటే ఆయన మాట్లాడినప్పుడు జీవితాలు మార్చబడతాయి. ఆయన మాట్లాడినప్పుడు జీవితాలు మార్చబడతాయి. చీకటిలో ఉన్నవారు వెలుగులోకి నడుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దానికి మనం ఏం చేయాలి? చేయాలమ్మా? దానికి ఏం చేయాలి? మన యొక్క తలుపులు తెరవాలి. మన యొక్క హృదయాన్ని తెరవాలి. మన యొక్క దుఃఖాన్ని కూడా ఆయన సమాప్తం చేయగలడు. ఎప్పుడంటే మనము ఆయన యొక్క మాట వినాలి. మనం ఏం చేయాలి? ఆయన మాటని వినాలి. ఆయన మాట వినడం అంటే ఏంటి? ఆయన ఆకాశంలో నుంచి మనతో అమ్మా నువ్వు మాట వినని చెప్తారా? మరి ఎలా ఆయన మాట వినడం అంటే ఏంటి? ఆయన మాట ఏ విధంగా వినాలి అంటే ఆయన మాట వాక్యము ద్వారా మనం వినాలి. ఆయన ఏ విధంగా మాట్లాడగలడు? వాక్యము ద్వారా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. అంటే ఆయన నీతో మాట్లాడగలడు. నీ సమస్యని తీసివేయగలడు. నీ హృదయ వేదన ఆలోచన అన్ని కూడా ఎరిగినటువంటి దేవుడు నీకు సహాయం చేయగలడు. ఎప్పుడు చేయగలడు? ఆయనతో కలిసి నువ్వు నడిచినప్పుడు, ఆయనతో కలిసి నీవు ముందుకు కొనసాగుతున్నప్పుడు దేవాతి దేవుడు నీకు అన్ని విషయాల్లో కూడా ఆయన సహాయం చేసి నీవు నడవలసిన మార్గమును ఆయన తెలియపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మాట్లాడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన యొక్క హృదయాన్ని తెరవాలి. మన హృదయాన్ని ఏం చేయాలమ్మా? తెరవాలి. హృదయము మనం తెరుస్తున్నాం. దేని కొరకు తెరుస్తున్నాం? మన హృదయం, మన మనస్సుని తెరుస్తున్నాం. దేని కొరకు తెలుస్తున్నాం? మన హృదయాన్ని సాతాను యొక్క ద్వారానికి మన హృదయాన్ని ఏం చేస్తాం? మనం తెరుస్తున్నాం. కాబట్టి అపవాదైనటువంటి సాతాను మీ యొక్క హృదయంలోకి వచ్చి లేదా మీ శరీరాన్ని ఆక్రమించుకుని అన్ని కార్యములు మీ శరీరం ద్వారా అపవాదైన సాతాను జరిగిస్తున్నారు. అదేవిధంగా మన హృదయాన్ని దేవునికి కూడా తెరిస్తే ఆయన నీలోకి వచ్చి నీలో అన్ని కార్యములు కూడా ఆయన జరిగించగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే చోటు రాయబడింది ఏమంటే, నేను తలుపు దగ్గరకు వచ్చి నేను కొడతా ఉన్నాను. ఎవరైనా నా స్వరం విని దాన్ని తీసినట్లయితే నేను వారిలోకి వచ్చి వారి యొక్క జీవితాన్ని మార్చగలను అని ఒక చోట రాశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని కృప ఏంటి ఈరోజు అంటే నీవు ఆయన యొక్క మార్గంలో నడవాలి. నువ్వు నడవలసినటువంటి దారిని ఆయన నీకు తెలియచేయాలి. అలాగే నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం ఆయన నీకు తెలియపరుస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలి అంటే నీ హృదయాన్ని ఆయన కొరకు తెరవాలి. నీ మనసును ఆయన కొరకు తెరిచి ఉంచాలి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాన్ని నీ మనస్సుని ఆయన తెరిచి ఉంచావో ఆయన నీ జీవితంలో ఒక నూతనమైన కార్యములు ఆయన చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనకి నిత్య జీవితంలో ఆశీర్వాదం ఏ విధంగా మన జీవితానికి వస్తుంది? ఆశీర్వాదము మన జీవితాన్ని ఎలా ఆక్రమించుకుంటుందమ్మా? ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి అంటే నువ్వు ఏ విధంగా నడిచినా నువ్వు ఆశీర్వాదం నీకు వస్తుందా? నీ ఇష్టానుసారంగా నీ జీవిస్తే దేవుని ఆశీర్వాదం నీకు వస్తుందా? ఆశీర్వాదం మన జీవితాన్ని ఏ విధంగా ఆక్రమించగలదంటే విధేయత. దేని ద్వారా? విధేయత. మాటకి విధేయత చూపించడం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదం నీ జీవితంలోకి వస్తుంది. అందుకనే
సామెతల గ్రంథంలో రాయబడి ఉంది అంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందమ్మా? ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని స్తోత్రం. అంటే ఈరోజు మనందరం కూడా పరుగులు పెడతా ఉన్నాం. దేని కొరకు పరుగు పెడతా ఉన్నాం? మనందరం కూడా దేని కొరకు పరుగులు పెడతా ఉన్నాం? దేని కొరకమ్మా? ధనము కొరకు మనందరం కూడా ఏం చేస్తున్నాం? పరుగు పెడుతున్నాం. ప్రతి వారు కూడా దేని కొరకు ప్రయాసపడుతున్నారు? ధనం. నీకు కావాలి. ఏం కావాలి? నువ్వు బ్రతకడానికి ధనం కావాలి. నీ కుటుంబం, నీ పిల్లలు చదువుకోవడం అందరూ కూడా ఏం కావాలి? ఈరోజు ధనం కావాలి. ఆ ధనం ఎలా వస్తుంది? ఎలా వస్తుందమ్మా? కష్టపడడం ద్వారా కూడా నువ్వు ఆ రోజుకి బ్రతకగలుగుతావు. కానీ ఆశీర్వాదం ద్వారా ఏమొస్తుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం. అంటే నువ్వు ధనం కొరకు పరుగు పెట్టినప్పుడు అది నీ నుంచి ఏమైపోతుంది? అది పారిపోతుంది. ధనం కొరకు పరుగు పెట్టినప్పుడు ఏమవుతాం? అది నీ నుంచి దూరం అయిపోతుంది. అందుకనే ధనం కొరకు ఎక్కువగా మనం పరుగు పెట్టకూడదు. దేని కొరకు పరుగు పెట్టాలి? దేవునిలో మనం ఉన్నట్లయితే ఆయన ఆశీర్వాదం మనకిస్తారు. దేవుని స్తోత్రం. అందుకనే ఈరోజు ఆశీర్వాదము కోసం మనం మాట్లాడుతున్నాం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 1, 2, 3. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నిన్ను చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను. నీవు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడనని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము చేసి వెళ్ళాను. ఓకే. అంటే దేవుడు అబ్రహాముని పిలిచాడు. దేవుడు ఏం చేశారమ్మా? దేవుడు ఏం చేశారు? అబ్రహాముని పిలిచారు. దేవుడు అబ్రహాముని ఏం చేశారు? పిలిచారు. ఎలా పిలిచారు ఆయన? అబ్రహాం యొక్క తండ్రి ఎవరు? అబ్రహాం యొక్క తండ్రి ఒక బొమ్మలు చేసేటువంటి వారు. అబ్రహాం యొక్క తండ్రి ఎవరమ్మా? బొమ్మలు అంటే మన విగ్రహాలు, బొమ్మలు తయారు చేస్తారు కదా, ఆ యొక్క వృత్తి చేసేవాడు అబ్రహాం యొక్క తండ్రి. అబ్రహాంని ఏం చేశాడంటే దేవదేవుడు, నువ్వు నీ తండ్రి ఇంటిని, నీ బంధువుల ఇంటిని అందరిని ఉళ్ళు పెట్టేసి నువ్వు రా, నేను నిన్ను దీవిస్తాను. ఏమన్నాడమ్మా ఆయన? నిన్ను నేను ఆశీర్వాదిస్తాను, నేను దీవిస్తాను, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను, నీ నామం నేను గొప్ప చేస్తాను, నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అని దేవతి దేవుడు ఏం చేశారంటే అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నారు. అబ్రహాముని ఏం చేస్తున్నాం ఆయన అంటే అనేక మంది జనం ఉండగా అబ్రహాంని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? అబ్రహాంని ఎందుకు పిలిచారు? ఎందుకంటే అబ్రహాము యొక్క హృదయము నీతి గలదిగా ఉంది కాబట్టి అబ్రహాముని దేవుడు అక్కడ ఎన్నుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం. అంటే అబ్రహాము చెప్పగానే ఏం చేశాడమ్మా? అబ్రహాము యొక్క జీవితాన్ని చూసుకున్నట్లయితే అబ్రహాం అంటే ఎవరు అసలు? అబ్రహాము అంటే ఎవరు? అబ్రహాం అంటే ఏమన్నా మనకు తెలియని ఇమేజ్ కాదు. అబ్రహాం అంటే ఎవరు? మన ఊహాగానాల్లో ఫలానా అది కాదు. అబ్రహాం అంటే ఎవరు? నీవు నాలాగా ఆరాధించినటువంటి ఒక వ్యక్తి. అబ్రహాం అంటే ఎవరు? నువ్వు ఎలా అయితే దేవుని ఆరాధిస్తున్నావో, నేను ఎలా అయితే దేవుని ఆరాధిస్తున్నానో, నీకులాగా నాకులాగా ఒక మనిషి ఆయన అబ్రహాం. ఆయన ఏం చేశాడంటే దేవాది దేవుడు ఆయన రమ్మని పిలిచాడు. నీ ఇంటిని, నీ సమస్తాన్ని వదిలిపెట్టి నేను చూపించి దేశంలోకి వెళ్ళిపో, అక్కడ నిన్ను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను. అప్పుడు అబ్రహాం ఏం చేశాడు? అక్కడ దేవా నేను ఎక్కడికి వెళ్ళాలి, నేను ఏం చేయాలి, నా గమ్యం ఏంటి అని అక్కడ కన్ఫ్యూజన్ ఆయనకి రాలేదు. కానీ దేవుని యొక్క మాట విని వెంటనే ఆ కుటుంబాన్ని, ఆ యొక్క సమస్తాన్ని వదిలిపెట్టి అబ్రహాం యొక్క సంతానం. ఎవరి సంతానం? మనందరం కూడా అబ్రహాం యొక్క
సంతానం. అబ్రహాం యొక్క సంతానం అని ఎందుకు అన్నారు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారు కూడా అబ్రహాం యొక్క సంతానం. ఎందుకంటే అబ్రహాముని ఏమన్నాడు ప్రభు అంటే అబ్రహాంకి పిల్లలేరు. అబ్రహాంకి ఎవలేరమ్మా? పిల్లలేరు. ఎంతో ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, దేవుడు ఎంతో గొప్పగా దీవించాడు. రాజులు సైతం కూడా ఆయనకి భయపడ్డారు. కానీ ఆయనకి ఏ కొరత ఉంది? పిల్లలు లేరు, ఆయనకి సంతానం లేదు. సంతానం లేనప్పుడు ఒక కమ్యూనికేషన్ జరిగింది. ఎవరికి? దేవుడికి అబ్రహాం మధ్యన ఒక కమ్యూనికేషన్ జరిగింది. అంటే దేవుడు అన్నాడు, నువ్వు ఈ ఇసుకని లెక్కించగలిగితే నీ పిల్లలు ఆ విధంగా ఉంటారు. నువ్వు ఆకాశాన్ని చూపించి ఆకాశ నక్షత్రాలే నువ్వు లెక్కించగలిగితే నీ పిల్లలు ఆ విధంగా ఉంటారు అన్నాడు అనమాట. అంటే దానికి అర్థం ఏంటి అంటే దేవుని యొక్క కుమారుడు అంటే అబ్రహాం యొక్క పిల్లలు లెక్కించలేరు. ఈరోజు క్రీస్తుని విశ్వసించి రక్షించబడిన మనందరము కూడా ఎవరి సంతానం? అబ్రహాం యొక్క సంతానం. అబ్రహాంకి దేవుడు ఏం వాగ్దానం చేశాడు? ఆశీర్వాదించాడు. అంటే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోవాలి. ఏం చేయాలమ్మా? నువ్వు ఆశీర్వాదాన్ని పొందు. అంటే ఎప్పుడు కూడా నువ్వు లేములోనే ఏడవడం అంటే దేవునికి ఇష్టమా? నువ్వు ఎప్పుడు కూడా అప్పుల్లో మునిగిపోవడం దేవుడికి ఇష్టమా? నువ్వు ఎప్పుడు కూడా మరి ఏడవడం, పిల్లలతో ఏడవడం, లేదంటే ఇంకా భర్తతో హింసించబడడం అది దేవునికి ఇష్టమా? ఇష్టం కాదు. మరి దేవునికి ఏది ఇష్టం? నువ్వు బహుగా ఫలించడం అంటే దేవునికి ఇష్టం. దేవుని స్తోత్రం. బహుగా ఏం చేయాలమ్మా? మనందరం కూడా ఫలించాలి. బహుగా ఏం చేయాలి? ఫలించాలి. నువ్వు బహుగా ఫలిస్తే ఆయనకి ఇష్టం అని చెప్పారు. దేవుని స్తోత్రం. నువ్వేం చేయాలో అన్ని విషయాల్లో కూడా బహుగా ఫలించాలి. నువ్వు ఫలించాలి. నువ్వు బహుగా ఫలిస్తే ఆ తండ్రి గణపరచబడతారని చెప్పారు న్యూ టెస్టిమెంట్ లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎప్పుడు మనం ఏ విధంగా ఉండాలనేది దేవుని చిత్తము కాదు. నువ్వు అన్ని విషయాల్లో కూడా పరివర్తన చెంది ప్రతి విషయంలో కూడా నువ్వేమై ఉండాలి? వృద్ధి చెందాలి. ప్రతి విషయంలో కూడా ఏం చేయాలమ్మా? నువ్వు వృద్ధి చెందాలి. ఆ విధమైన ఆశీర్వాదాన్ని నీలో ఆయన ఉంచారు. దేని ద్వారా ఆశీర్వాదాన్ని ఉంచారు నీలో? దేని ద్వారా ఆశీర్వాదం ఉంచారమ్మా? ఆయన నిన్ను ఆశీర్వదించడానికి పిలిచారు. కాబట్టి నీవు ఆశీర్వదించబడాలి. దేవుని స్తోత్రం. అంటే నీ ఒక్కదానివి ఆశీర్వదించబడాలా? ఎవరెవరు ఆశీర్వదించబడాలి? నీవు, నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడాలి, వర్ధిల్లింప చేయబడాలి. నీ కుటుంబం అంతా కూడా ఏం చేయాలి? ఆశీర్వాదంతో నింపబడాలి. యెహోవా ఆశీర్వాదమే మనకి ఐశ్వర్యం ఇస్తుంది. దేవుని స్తోత్రం. అంటే మన జీవితం ఎప్పుడు కూడా ఏమైపోవాలమ్మా? ఆశీర్వాదంలో మనం నడవాలి. ప్రతి విషయంలో కూడా ఎప్పుడు కూడా అయ్యో నా బతికింతే, నేనింతే, నా జీవితం ఇంతే, ఇది దేవుని యొక్క చిత్తము కాదు. ఇది దేవుని యొక్క కృప కాదు. ఇప్పుడు మనం ఏ యొక్క స్థితిలో ఉన్నావు? నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవించబడతావు. నువ్వు ఏ ప్లేస్ లో అడుగు పెట్టినా నువ్వేమవుతావమ్మా? దీవించబడాలి. నువ్వు పొలం పని చేస్తే పొలం పనిలో దీవించబడాలి. నువ్వు ఏది చేసిన ఆ యొక్క దాంట్లో ఏముండాలి? ఆశీర్వాదం అనేది ఉండాలి. దేవుని స్తోత్రం. నువ్వు అడుగు పెట్టిన ప్రతి చోట కూడా ఏమై ఉండాలి? అక్కడ ఆశీర్వాదం రావాలి. అంతేగాని మనం ఎప్పుడు కూడా మన యొక్క స్థితి మనకు తెలియట్లేదు ఫస్ట్. అంటే దేవుడు నీకు ఏ ఒక ఘనత ఇచ్చాడో, దేవుడు నీకు ఏ ఒక శక్తిని ఇచ్చాడో అది మనకి ఏంటి ఫస్ట్ ఏంటంటే మనకి కరెక్ట్ గా అర్థం కావట్లేదు. దాని వల్లనే దేవుని యొక్క కృపని మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదంలోకి మనం నడవలేకపోతున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆశీర్వాదం ఏ విధంగా వచ్చింది? మాట వినుట ద్వారా, విధేయత చూపించడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఎవరు పొందుకున్నారు? అబ్రహాము ఆశీర్వదించబడ్డారు. దేవుని స్తోత్రం. అబ్రహాము యొక్క సంతానము ఆశీర్వదించబడింది. అబ్రహాం యొక్క సంతానం అంటే ఎవరు? మనందరము కూడా అబ్రహాం యొక్క సంతానం. అంటే తండ్రి ఏ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో కుమారునికి అదే ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ఈ రోజు నువ్వు బహుగా ఫలించాలి. అన్ని విషయాల్లో కూడా నువ్వు బహుగా 15
సార్ చూద్దాం. మీరు నన్ను ప్రేమించిన ఎడల ఆ, నా ఆజ్ఞలను కైకొందు. ఆ, నేను తండ్రిని వేడుకుందు. ఉమ్, మీ అంతా ఎల్లప్పుడూ ఉండుటకై ఉమ్. ఆయన వేరొక రాజు కల్పను. ఒక నిమిషం, ఎనిమిదో వచనాన్ని చదువుదాం. ఇప్పుడు ఫిలాపు ప్రభువా 7వ వచనం 8వ వచనం అదే మనం ఒకసారి చదువుతామా. నాయన యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము 8వ వచనాన్ని చదువుదాం. నా యందు మీరు మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల ఉమ్, మీకేది ఇష్టం అడుగుడి ఉమ్, అది మీకు అనుగ్రహింపబడిన. ఉమ్, మీరు బహుగా ఫలించుట వలన ఉమ్, నా తండ్రి మహిమపరచబడిన. ఉమ్. ఇది వలన మీరు నా ఓకే, అంటే మీరు బహుగా ఏం చేయాలమ్మా? మీరు బహుగా ఏం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. బహుగా ఫలించాలి. మీరు బహుగా ఏం చేయాలమ్మా? ఫలించాలి. అంటే మనం దేవుని స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి, అవన్నీ ఓకే, అవన్నీ చేస్తున్నాం. కానీ ఫలించాలి. ఏం చేయాలమ్మా? మనం ఫలించాలి. అంటే నువ్వు బహుగా ఫలించడము ఎవరికి ఇష్టం? ఈరోజు దేవునికి ఇష్టం. నువ్వు ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఎందుకు ఫలించట్లేదు? మనం ఎందుకు ఫలించట్లేదమ్మా? అసలు మనం ఎందుకు ఫలించలేకపోతున్నాం? అంటే నీ పిల్లల జీవితం ఎందుకు బాగుంటలేదు? నీ భర్త ఎందుకు మారు మనసు పొందట్లేదు? లేదంటే నీ కుటుంబంలో ఎప్పుడు చూసినా ఎన్ని